శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎక్కువగా చూసుకుంటే శ్రావణ మాసంలోనే ముహూర్తాలు కానివ్వండి, పెళ్లిళ్ళు లేకపోతే శుభముహూర్తాలు ఏవైనా సరే శ్రావణ మాసంలో అధికంగా ఉంటాయి. దీనికి గల కారణాలు ఏంటి అంటే మిగతా టైమ్స్ లో కానీ ఉంటాయి కానీ ఈ టైంలోనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ఎవరైనా సరే ఎక్కువ చూస్తుంటాం. అసలు కారణం ఏంటి? కొన్ని మాసాలకి కొన్ని శుభకార్యాలు చేయడానికి ప్రతి మాసానికి, ప్రతి నక్షత్రానికి, ప్రతి తిథికి తిథినిత్యా దేవతలు అంటారు. మనకి లలిత సహస్రనామాల్లో కూడా ఉంటుంది. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఉంటుంది, ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క దేవత ఉంటుంది, ఒక్కొక్క సంవత్సరానికి ఒక దేవత ఉంటారు. ఒక సంవత్సరానికి రాజు ఒకరు అవుతారు, మంత్రి ఒకరు అవుతారు. అలాగే ఒక్కో నక్షత్రానికి అధిదేవతలు ఉంటారు. ఇప్పుడు అశ్విని నక్షత్రము కేతువు నక్షత్రాధిపతి, కానీ అధిదేవతలు ఎవరంటే అశ్విని దేవతలు. భరణి శుక్రుడు చూడడానికి శుక్రుడు, కానీ యముడు దానికి అధిదేవతలు. అట్లాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిదేవతలు ఉంటారు. అలాగా కొన్ని శుభకార్యాలు చేయాలి అంటే ఆ మాసము యొక్క అధిదేవత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అధిదేవతలు అయినప్పుడు మాత్రమే ఆ మాసంలో చేస్తాము. చిన్న ఎగ్జాంపుల్గా నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. అంటే చాలా సింపుల్గా అర్థమయ్యేది. వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం. బిల్డింగ్ మీద ఒడియాలు ఎండబెట్టుకోవాలి. ఏ కాలంలో ఎండబెడతారు? వర్షాకాలం ఎండబెట్టరు. ఎందుకు? వర్షం పడితే తడిచిపోతుంది. ప్రాక్టికల్గా మనకు ఎలా అయితే బయటకు కనబడేటువంటి బాహ్యంగా ఏదైతే ఇలా అవుతుందో, మనకి ప్రతి దగ్గర ఒక దేవతా స్వరూపం ఉంటుంది. మనకి మన శరీరానికి కూడా షట్చక్రాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత ఉంటుంది. అంగంలో ప్రతి దానికి ఒక్కొక్క దేవత ఉంటుంది. అందుకే మన వాళ్ళు పూజ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా శిఖ దగ్గర నుంచి ఇలాగా ఎవ్రీథింగ్ ఆ దేవతల్ని స్మరించుకుంటారు. కొన్ని మాసాలకి ఆ దేవతల యొక్క పాజిటివ్ ఇది కొంత హెల్ప్ అవుతుంది వాళ్ళకంటే వాళ్ళ జన్మజాతకాల్లో దోషాలు ఏమైనా ఉన్నా కూడా ఆ దేవత యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళు చేసేటువంటి శుభకార్యం ఏదైతే ఉందో అది పనిచేస్తుంది. అది మాసం వరకు. ఇక తిథికి ఒక దేవత ఉంటుంది. ఆ తిథి కొన్ని తిథులు కొన్నిటికి చెప్పారు, అన్ని తిథులు అన్నికి పనికిరావు. అలాగే కొన్ని నక్షత్రాలు, వివాహానికి ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. అలాగే మనకి గృహప్రవేశానికి కొన్ని ఉంటాయి. కొన్ని నక్షత్రాల తిథులతో సంబంధం లేకుండా 16 రోజుల పండుగని చేస్తూ ఉంటారు పెళ్లి తర్వాత, దానికి సంబంధాలు ఉండవు. అలా విద్యాభ్యాసానికి కొన్ని నక్షత్రాలు ఉంటాయి, కొన్ని తిథులు ఉంటాయి, కొన్ని వారాలు ఉంటాయి. ఈ ముహూర్తం పెట్టేటప్పుడు కూడా చాలామంది తెలియక ఆదివారాలు పెట్టేసుకుని ఉంటారు. ఇంకా తప్పదంటే చేసుకుని ఉంటారు. కానీ శని, ఆది, మంగళవారాలు పెట్టకూడదు అంటారు. అవి కాకుండా చక్కగా ఈ సోమవారము, బుధవారము, శుక్రవారము, గురువారము పెట్టుకుంటూ ఉంటారు. వారాలు కూడా అంటే వారము, తిథి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ముహూర్తం మనం నిర్ధారణ చేసేటప్పుడు మొట్టమొదటిగా ఆ జీవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నక్షత్రాలు లేదా వాళ్ళ పేర్లలో ఉండేటువంటి నక్షత్రాలు అందరికీ తెలియదు. గృహప్రవేశానికైతే నామ నక్షత్రమే తీసుకోవాలి. అంటే పేరుని బట్టి నక్షత్రం తీసుకోవాలి. తీసుకొని దాన్ని పంచగ్రహితము అంటారు. అంటే వాళ్ళు గృహప్రవేశం చేయడానికి ఏదైతే పంచాంగం తీసుకొని తిథి, వార, నక్షత్రము, లగ్నము, యోగము, కరణము ఇవన్నీ కూడా చూసి పంచగ్రహితాన్ని క్యాలిక్యులేషన్ చేసి, ఈ యోగకరణాలు క్యాలిక్యులేషన్స్లోకి రావు కాబట్టి తిథి, వార, నక్షత్రము, లగ్నం ఇవి క్యాలిక్యులేషన్స్లోకి వస్తాయి. అక్కడ రోగ పంచకము, అగ్ని పంచకము, లేకపోతే ఈ పంచకాలు అవ్వకుండా చూసుకొని 0, 3, 5, 7 వచ్చేలాగా, అంటే 0 కానీ 3 కానీ 5 బేసి సంఖ్య బేసి సంఖ్య వచ్చేలాగా లెక్క కట్టి పలానా లగ్న దోషము లేదా అష్టమ దోషము లేదా సప్తమ దోషాలు లేకుండా శుభగ్రహాల వీక్షణ ఉండేలాగా, రవి కాస్త దశమ లాభ స్థానాల్లో ఉండేలాగా, లేదా లగ్నంలో ఒక శుభగ్రహం ఉండేలాగా ఇట్లా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అవి చూసి ముహూర్తం నిర్ధారణ చేస్తారు. అంటే మాసం ఒక ఎత్తు అయితే దానికి ఒక దేవత అనేటువంటిది ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు. అన్నిటికంటే తలకాయ నొప్పి ఏమిటంటే ముహూర్తం పెట్టడం. ఎందుకంటే మామూలుగా పంచాంగాలు ఇచ్చేస్తారు ఈ ముహూర్తం, ఈ ముహూర్తం అని. అవి కొంతమంది పర్ఫెక్ట్గా రాస్తారు కానీ కొంతమంది పెట్టినవి సరిగ్గా ఉండవు. కాబట్టి పంచాంగంలో ఏదో చూసేసుకుని ఈ ముహూర్తం ఉన్నానని పెట్టేసుకున్నామంటే అనుకోండి, దానికి సరైనటువంటి పంచగ్రహితం ఉండదు కొన్నిటికి, లేదా కొన్నిటికి దోషాలు ఉంటాయి. కొన్నిటికి ముహూర్తాన్ని కూడా దశలు కడుతూ ఉంటారు.
ఇవి సరిగా లేకపోవడం వల్ల ఒక ముహూర్తం మీరు లెక్క కట్టాలి అంటే ఒక 3 నుంచి 4 నెలలు మినిమం టైం తీసుకోవాలంటాను నేను. ఎందుకంటే అందులో మరలా ఆ స్త్రీకో లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఆ సమయంలో ఋతుక్రమం ఉందనుకోండి, ఆ సమయంలో పనికిరాదు. కాబట్టి ఆ డేస్ తీసేసి మిగిలింది ఎప్పుడు కావాలో అడుగుతారు. అంతా మనం లెక్కలు కట్టి ఇచ్చిన తర్వాత తీరా ఆ టైంలో మాకు కుదరదండి అంటే ఇంతసేపు లెక్క కట్టింది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దానికి చాలా లెక్కలు ఉంటాయి. ముహూర్తానికి కానివ్వండి, ఈ మాసాలకు కానివ్వండి. ఇవి ప్రత్యేకంగా కొన్ని మాసాలకి ఆ అధిష్టాన దేవతలు మంచి ఫలితాలు ఇవ్వడానికి కారకులు అవుతారు. అందుకని ఈ మాసాల్లో చేస్తారు, ఈ మాసాల్లో చెయ్యరు అనేటువంటి పద్ధతి ఉంది. అయితే వీటన్నిటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు ఇప్పుడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఈ మాసంలో చేస్తే మంచిది అని అనుకుంటే, మరి ఇప్పటి వరకు జరిగిన పెళ్ళిళ్ళు కొంతమందివి బాగుంటే కొంతమందివి డివోర్సెస్ అయ్యాయి. మరి ఆ మాసం ఏమైంది? ఈ ముహూర్తంలో చేస్తే బాగుంటుంది అంటే మరి అదే ముహూర్తంలో అదే రోజు కొన్ని వందల వేల పెళ్ళిళ్ళు అవుతుంటాయి. మనం చూస్తున్నాం. అబ్బో ఈరోజే ఒక 4 పెళ్ళిళ్ళు ఉన్నాయండి మా రిలేటివ్స్ అంటాం. అందులో ఒకరి పెళ్లి పెటాకులు అవుతుంది, మిగతా 3 బాగానే ఉంటారు. ఎందుకు అయింది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వు పెళ్ళి చేయడానికి ఇద్దరికి చూసేటువంటివి ఏవైతే మూలాలు ఉంటాయో వాటిని నువ్వు చూడలేదు సరిగ్గా అని చెప్తుంది. అంటే అసలు వాళ్ళకి పెళ్ళి అయ్యే సమయమా కాదా? పెళ్ళయ్యే సమయం ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేయాలి. ఏదో 25 ఏళ్ళు వచ్చాయి, 23 ఏళ్ళు వచ్చేసి అమ్మో 28 వచ్చేస్తున్నాయి, 30 వచ్చేస్తున్నాయని కాదు. కొన్నిసార్లు మన ప్రతి ఒక్కరికి కూడా 3 నుంచి 5 సార్లు ఉంటుంది పెళ్లి సమయం. ఆ సమయాలు ఎప్పుడో చూసుకొని అలాగే 3 నుంచి 5 సార్లు చేయకూడని సమయాలు కూడా ఉంటాయి. ఒక యుక్త వయసు నుంచి అంటే దాదాపుగా 20 ఏళ్ళ నుంచి 35-40 ఏళ్ళ మధ్యలో వస్తుంది ఇదంతా కూడా. కొంతమందికి లేట్ మ్యారేజ్ కూడా అవుతాయి కదా. అది చూసుకొని పర్టికులర్గా మీరు ఆ సమయంలో మీరు కనుక వివాహ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతుంది. మంచి వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే ఇక్కడ సప్తమానికి పాపగ్రహ సంబంధం ఉన్నప్పుడు నువ్వు ముహూర్తం అంటే సంబంధం వెతుక్కుంటున్నావు. అలా సంబంధం వెతికేటప్పుడు ఏమవుతుంది, అది ఏ గ్రహం అయితే ఉందో అటువంటి క్వాలిటీలు ఉన్న వ్యక్తినే తెస్తుంది. కుజుడు ఉన్నాడు సప్తమంలో, ఆ నెలలో నువ్వు వెతుక్కున్నావు, వెళ్ళినా ఓకే అనేసుకున్నావు. ఇప్పుడు ఏమవుతుంది, బాగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే వ్యక్తి, గొడవ పడే వ్యక్తులే వస్తారు. మీ జన్మజాతకంలో ఒక యోగం ఉంటుంది. ఎవరిదైనా జాతకం చూసి అయ్యా నీకు వచ్చే భార్య లేదా నీకు వచ్చే భర్త ఇలాంటి వాళ్ళు వస్తారని నాకు స్పష్టంగా చెప్పొచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళకి గైడింగ్ నేచర్ ఉంటుందా, హుందాగా ఉంటారా, ఎమోషనల్గా ఉంటారా, అందంగా ఉంటారా, బద్ధకంగా ఉంటారా, ఎవ్రీథింగ్ ఉంటుంది అందులో. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ముహూర్తము ఈ నెల చేయడం, ఈ వారంలో చేయడం, ఈ ముహూర్తంలో చేయడం, ఈ మంచి సంబంధం చేయడం ఒక ఎత్తు అయితే, అసలు వీళ్ళకి చేసే సమయమా కాదా, 2 వివాహాల యోగాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకొని దానికి సంబంధించిన పరిహార ప్రక్రియలు చేసి తర్వాత వివాహం చేయాలి. మంచి సమయం చూసుకొని. అది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.